హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఉసిరికాయ నిలవ పచ్చడి ఎలా చేసుకోవాలో మీకు నేను క్లియర్గా చూపిస్తాను. ఉసిరికాయల్ని నీట్గా కడుక్కొని తడనేది లేకుండా ఇలా నేను చూపించిన విధంగా నీట్గా ఒక కాటన్ క్లాత్తో తుడుచుకోవాలి. ముందుగా ఒక కళాయి తీసుకొని దానిలో ఆయిల్ పోసి అది హీట్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. ఆయిల్ హీట్ అయింది. ముందుగా కడిగి తుడిచిపెట్టుకున్న ఉసిరికాయల్ని మనం ఆయిల్లో వేసి వేయించుకోవాలి. ఉసిరికాయని ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఫ్రై చేసిన ఉసిరికాయల్ని పక్కన పెట్టుకున్న తర్వాత అదే మంచి నూనెలో తాలింపుని రెడీ చేసుకొని తాలింపు పెట్టుకోవాలి. ఫ్రై చేసుకున్న ఈ ఉసిరికాయల్ని ఇలా మిడిల్లోకి ప్రెస్ చేస్తే చాలు, ఇలా బద్దలా వస్తుంది. అందరూ ఉసిరికాయలో నుంచి ఈ ఇత్తనాలు తీసేస్తున్నారు, బట్ నేను ఇత్తనాలు తీయట్లేదు. ఇలా చేయడం వల్ల ఉప్పు కారం అన్నీ ముక్క లోపలికి కూడా పడుతుంది. చూసారు కదా ఫ్రెండ్స్, ఇలా బద్దలు చేసుకోవాలి ఉసిరికాయల్ని. ఆ తర్వాత మనం కారం యాడ్ చేసుకోవాలి. ఎంత అంటే 1.5 కప్ యాడ్ చేసుకుంటున్నా నేను కారం. ఇలా 1.5 కప్ కారాన్ని యాడ్ చేసుకుంటున్నా. వన్ అండ్ హాఫ్ కప్ కారం వేసుకున్న తర్వాత నేను 1 కప్పు సాల్ట్ వేసుకుంటున్నా. సో ఇలా తరచుగా నేను పచ్చళ్ళు చేస్తూ ఉంటాను కాబట్టి నేను మెంతుల్ని ఆవాల్ని దోరగా వేయించి మిక్సీ పట్టి ఉంచుకున్నాను. సో ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ని మెంతు ఆవాలు వేయించుకున్న పిండిని యాడ్ చేస్తున్న విధంగా మీరు ముక్కలన్నిటికి కారం అండ్ మనం కలుపుకున్న మెంతు పిండి సాల్ట్ పట్టే విధంగా ఇలా తిప్పుకుంటూ కలుపుకోవాలి. ఇలా పూర్తిగా కలుపుకున్న తర్వాత తాలింపు పెట్టుకున్నాం కదా, ఆ తాలింపుని దీనిలో పోసేయడమే. ఏదైతే తాలింపు మంచి నూనె కలుపుకున్నామో ఆ నూనె పూర్తిగా ఇలా కలిసిన తర్వాత ఒక బౌల్లోకి తీసి పెట్టుకొని 3 days అలాగే కదలకుండా నిల్వ ఉంచుకోవాలి. ఆ తర్వాత తీసి వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే నిజం చెప్పనా, ఇలా కలుపుతున్నప్పుడే నా నోరు ఊరిపోతుంది. సీరియస్లీ.